నిబంధన జనులం నిరీక్షణాధనులం గనుడగు యేసుని. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి నిబంధన ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనాలు. చూస్తున్న వారికి కూడా దైవజనానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం అండి. పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా సువార్త అందించబడటానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. మరి బైబిల్లో ఒక మాట మనకు కనపడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యంలో, నమ్మి మారు మనసు పొంది బాప్తిసము పొందాలి. మారు మనసు కావాలి. చాలా మంది క్రైస్తవులు ఈ లోకంలో మనసు మారట్లేదు, వారి హృదయాలు మారట్లేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాం అంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవుల్లో మనిషిలో ప్రవర్తన అనేది మారట్లేదు. చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఇలాంటి వాళ్ళని చూసి చాలా బాధపడుతున్నాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మొదటగా మీరు మారు మనసు పొంది నూతన పరచబడాలి. ఆ నూతన పరచబడి మారు మనసు ఎవరైతే పొందుతారో దేవుడు వారు దగ్గర అవుతారు, దేవుడు వారికి దగ్గర అవుతాడు. కానీ ఇలాంటి స్థితిలో ఈరోజు క్రైస్తవులు మనం చూసినట్లయితే వారి పోకడలో లోకానుసారంగా లోక వ్యసనాలకి మరి లోకంలో తిరుగుతూ ఉన్నారు. దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తున్నారు. ప్రియులారా, ఇది మరి క్రైస్తవ లోకానికి చాలా బాధాకరమైన విషయం. కనుక దేవుని పిల్లలమైన మనం అందరము మారు మనసు పొందాలి, మనస్సు మార్చబడాలి. ఏంటయ్యా మనసు మార్చబడాలంటే, ఒకప్పుడు బాగా తాగేవాళ్ళం, దానికి దూరంగా దాన్ని తాగకోకుండా, అలాగే లోకంలో వ్యసనాల్లో పడిపోకోకుండా అన్నిటికీ దూరంగా ఉండి ఒక ప్రత్యేకంగా మనం ఉండాలి. ఒక నిబంధన. మనం ఎవరు అంటే నిబంధన జనులం. దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆయన రక్తమును కార్చి స్వరక్తమునిచ్చి ప్రాణం పెట్టి ఆయన సిలువ మరణము పొంది 3వ దిన పునరుద్ధానుడై లేచాడు. ఆయన మనతో ఆయన నిబంధన చేసుకున్నాడు. కనుక మనం నిబంధన ప్రజలం కనుక మనందరము క్రీస్తు కొరకు నిబంధన కలిగి జీవించినట్లయితే మనం ఆ పరిశుద్ధ పర్వతమైన సియోను దగ్గర దేవుని ఎదుట మనందరం నిలవగలుగుతాం. అదే కదా మన క్రైస్తవం. దేవుడితో ఉండటమే కదా, దేవుడితో కలిసి జీవించటమే కదా, ఆ 7 ఏళ్ళ విందులు 1000 ఏళ్ళ పరిపాలన మనం ఉండాలని కదా మన ఆశ. మరి ఆశ కావాలి, ఆశ కోసమే కదా, ఆ కోరిక తీరాలనే కదా మనం దేవుణ్ణి నమ్ముకుంది. అంతేనంటారా? కొంతమంది అది కాదండి. కొంతమందికి పిల్లలు పుడితే దేవుణ్ణి నమ్ముకుంటాం, మాకు అది పుడితే నమ్ముకుంటాం, ఇది చేస్తే నమ్ముకుంటాం, అది చేస్తే నమ్ముకుంటాం, దేవునికే పెడతా ఉంటారండి. టయాలు, డేట్లు, సమయాలు పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. క్రైస్తవుడు కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరవాలి, యేసయ్య ముఖాన్ని చూడాలి. అది భక్తి. కనుక భక్తి పరులైన వారు ఎప్పుడైనా సరే నూతన పరచబడాలి. మన బ్రతుకు నూతన పరచబడాలి. మన సాక్ష్యం 10 మందిలో దేవుని కొరకు మనం వెలగాలి. వెలిగించబడ్డ మనం అనేక మందికి మనం మాదిరిగా జీవించాలి. మన దగ్గర అనేక మంది రావాలి, ఆకర్షించాలి. క్రైస్తవుడు ఈ రోజులు అలా లేదండి. చాలామంది చూస్తూ ఉన్నాం, బాధాకరమైన విషయం. కనుక మరి చూస్తున్నా వింటున్నా మీరందరూ మనసు మార్చుకోండి. మొదటగా దావీదు అంటాడు కదా 17వ కీర్తనలో ఆ 3వ వాక్యంలో ఒక చక్కటి మాట కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రియులారా, 17వ కీర్తన 3వ వాక్యంలో, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కారణలేదు, నా నోటి మాట చేత నేను అతిక్రమింపను అని భక్తుడు అన్నాడండి. ఇది భక్తుల యొక్క జీవితంలో ఉండవలసింది. ఏంటంటే దేవుడంట ప్రతి భక్తుడి దగ్గరికి వస్తాడంట, ప్రతి రాత్రి వేళ వస్తాడట, ప్రతి రాత్రి వేళ దర్శిస్తాడట, ప్రతి రాత్రి వేళ వారితో మాట్లాడటానికి ముచ్చటించడానికి మరి వస్తాడంట. వచ్చినప్పుడు భక్తులైన వారు ఎలా ఉండాలంటే, ఇదిగో ఇలాగ ఉండాలి, ఇలా చెప్పే అనుభవంలోకి ప్రతి భక్తులు మారాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆ భక్తుడు చాలని రాత్రి వేళ దర్శించావు, నా హృదయం పరిశీలించితివి, చూసావు, నా హృదయాన్ని పరిశీలించావు, ఏవైనా దొరికిద్దేమని, కానీ నా హృదయంలో నీకేమీ కానరాలేదు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలగాలి భక్తులు అంటే. మరి హృదయం అంతా పగ, ద్వేషం, కుళ్ళు, నీ శత్రువుని ప్రేమించలేవు, నువ్వు తోటివాడిని ప్రేమించలేవు, నీ హృదయం అంతా గబ్బు కొడతా ఉంటే దేవునికి ఎలా ఇష్టంగా ఉంటుంది? కనుక ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, దేవుని పిల్లారా, మీ హృదయమును శుద్ధి చేసుకోండి, మారు మనస్సు పొందండి. మీ మనస్సు మారాలి. మనస్సు మారితేనే ఈ అనుభవంలోకి రాగలుగుతాం. నీ మనస్సు మారింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాట నువ్వు పలకలేవని ప్రభుపేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు మారాలి, దేవుని కొరకు మారాలి. మారితేనే దేవుడి దగ్గర నుంచి ఈవులు మనం పొందగలుగుతాం. మనిషికి ఆలోచనలు ఎక్కువ. మనిషి నడుస్తున్న ఆలోచిస్తాడు,
పడుకున్న ఆలోచిస్తాడు. ఏ పని చేస్తున్నా ఆలోచనలు. నీ ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దురాలోచనలు, ఏ ఆలోచనలు అండి? దురాలోచనల ద్వారా నీ మనసు, నీ హృదయము పాడైపోతుంది, ప్రభువుకు దూరంగా ఉంటుంది. కనుక దేవుడిని ఏం కోరుకుంటున్నాడు? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. మారు మనసును కోరుకుంటున్నాడు దేవుడు. నీ మనసు మారాలి, రూపాంతరం పొందాలి. ఆ రూపాంతర అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలి. వచ్చినప్పుడే ఈ మాట పలకగలుగుతావు నీవు. ఇలాంటిది లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా అది వృధానే. కనుక భక్తి చేశామంటే మన భక్తి మనల్ని ముక్తి మార్గంలోకి నడిపించాలి. మన భక్తి మనల్ని పరలోకానికి చేర్చాలి. మన భక్తి మరి దేవుని దగ్గరికి మనల్ని చేర్చాలి. అలాంటి భక్తి ప్రతి క్రైస్తవుడు చేయాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున ఈ మాటలు అందించడానికి కూడా నిబంధన ఛానల్ వారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. వారిని, వారి పరిచయం దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.